నమస్తే, వెల్కమ్ టు సిటీ న్యూస్. నేను సునీత. రాష్ట్ర మంత్రివర్యులు టీజీ భరత్ పుట్టినరోజును పురస్కరించుకొని ఆయన కుటుంబ సభ్యులు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన నివాసంలో ఆయనను వేద పండితులు ఆశీర్వదించారు. రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గుప్తా తన పుట్టినరోజు వేడుకలను కుటుంబ సభ్యుల సమక్షంలో ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆయనను తల్లిదండ్రులైన రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్, ఆయన సతీమణి శ్రీమతి టీజీ రాజ్యలక్ష్మి ప్రత్యేకంగా ఆశీర్వదించారు. రాష్ట్ర మంత్రి టీజీ భరత్ పుట్టినరోజును పురస్కరించుకుని కర్నూలు బ్రాహ్మణ సంఘం ప్రతినిధులు ప్రత్యేకంగా వేద మంత్రాలు చదివి రాష్ట్ర మంత్రి టీజీ భరత్ దంపతులను ఆశీర్వదించారు. ఈ సందర్భంగా కర్నూలు బ్రాహ్మణ సంఘం ప్రతినిధులు రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గుప్తా దంపతులకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా శ్రీ వెంకటేశ్వర స్వామి చిత్రపటాన్ని అందజేశారు. నగరానికి చెందిన పలువురు ప్రముఖులు రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గుప్తాను కలిసి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. నగరంలోని తన నివాసంలో రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గుప్తా పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఆయనను కలిసి పుట్టినరోజు శుభాకాంక్షలు అందజేశారు. నగరంలోని సంకల్బాగ్లో ఉన్న రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గుప్తా నివాసంలో ఆయన పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ రోజు తెల్లవారుజాము నుంచి వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన అధికారులు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఆయన నివాసానికి చేరుకుని రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గుప్తాకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా పలువురు ఆయన పుట్టినరోజును పురస్కరించుకుని భారీ కేక్ను ఏర్పాటు చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. అలాగే పలువురు శాల్వాలు కప్పి జ్ఞాపికలు అందజేసి రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గుప్తాకు శుభాకాంక్షలు తెలియజేశారు. తనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసేందుకు వచ్చిన వారిని రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గుప్తా ఆప్యాయంగా పలకరిస్తూ శుభాకాంక్షలు స్వీకరించారు. పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసేందుకు వచ్చిన వారితో ఆయన నివాసం సందడిగా మారింది. ఇప్పుడు రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గుప్తా నివాసంలో జరిగిన ఆయన పుట్టినరోజు వేడుకల దృశ్యాలను చూద్దాం. ఓకే సార్, వచ్చేయండి సార్, అయిపోయింది సార్. ఓకే సార్, ఓకే సార్. కొంచెం సార్, రెడీ సార్. ఓకే సార్, ఓకే సార్. ఓకే సార్. ఓకే సార్. సురేష్ ఓకే సార్. కొంచెం వెనకనా ప్లీజ్ అన్న, ఎవరు అడ్డం ఉండొద్దన్న ప్లీజ్ అన్న. సార్ రెడీ సార్, కెమెరా కొంచెం కెమెరా సార్, కొంచెం అన్న ప్లీజ్ అన్న. వాళ్ళు అయిపోయినా అన్న సార్, వాళ్ళు అయిపోయినాక సార్ కెమెరా సార్, అందరు కెమెరా కొంచెం వెనక్కి, కొంచెం ఓకే సార్. రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గుప్తాకు నగరానికి చెందిన పోలీస్ అధికారులు, సిబ్బంది పుట్టినరోజు శుభాకాంక్షలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయనకు బొకేలు అందజేసి అభినందనలు తెలియజేశారు. నగరానికి చెందిన పోలీస్ అధికారులు, సిబ్బంది రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గుప్తాను ఆయన నివాసంలో కలిసి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. కర్నూలు నగర డీఎస్పీతో పాటు సీఐలు, ఎస్ఐలు, వారి సిబ్బంది ప్రత్యేకంగా రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గుప్తాకు బొకేలు అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా వారిని రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గుప్తా ఆప్యాయంగా పలకరించి శుభాకాంక్షలు స్వీకరించారు. తనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసిన పోలీసు అధికారులకు అభినందనలు తెలిపారు. కర్నూలు నగరాన్ని స్మార్ట్ సిటీగా రూపొందించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గుప్తా అన్నారు.
ఈ మేరకు బళ్ళారి చౌరస్తా వద్ద జాతీయ రహదారి నుంచి కొత్త బస్టాండ్ వరకు వెళ్లేందుకు వీలుగా ఏపీఎస్పీ క్యాంపులో ఏర్పాటు చేసిన నూతన రహదారిని ఆయన ప్రారంభించారు. నగరంలోని బళ్ళారి చౌరస్తా వద్ద ట్రాఫిక్ రద్దీని నివారించేందుకు వీలుగా 44వ నెంబర్ జాతీయ రహదారి నుంచి నగరంలోని కొత్త బస్టాండ్కు వెళ్లేందుకు వీలుగా ఏపీఎస్పీ క్యాంపు మీదుగా నిర్మించిన సీసీ రహదారిని రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఆహార శుద్ధి శాఖ మంత్రి టీజీ భరత్ గుప్తా ప్రారంభించారు. అనంతరం జరిగిన పుట్టినరోజు వేడుకల్లో ఆయన పాల్గొని బర్త్డే కేక్ కట్ చేశారు. కార్యక్రమంలో నగరపాలక సంస్థ కమిషనర్ చల్లా ఓబ్లేష్, కూడా చైర్మన్ సోమశెట్టి వెంకటేశ్వర్లు, ఏపీఎస్పీ 2వ బెటాలియన్ కమాండెంట్ దీపికా పాటిల్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గుప్తా మాట్లాడుతూ నగరంలో ట్రాఫిక్ నియంత్రణకు అవసరమైన అన్ని చర్యలను దశల వారీగా చేపడుతున్నట్లు తెలిపారు. ఇప్పటికే బుధవారపేట మెడికల్ కాలేజీ వద్ద మలుపు విస్తరణ పనులను విజయవంతంగా పూర్తి చేశామని, త్వరలో కిడ్స్ వరల్డ్ నుంచి కల్లూరు దర్వాజా వరకు రహదారి విస్తరణ పనులను ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. హైదరాబాద్ వైపు నుంచి బస్టాండ్ వైపు వెళ్లే వాహనాలకు ప్రత్యామ్నాయ మార్గం కల్పించేందుకు బళ్ళారి చౌరస్తాలోని ఆంజనేయ స్వామి ఆలయం వెనుక భాగంలో 1.55 కోట్ల రూపాయల వ్యయంతో బైపాస్ రహదారిని నిర్మించినట్లు మంత్రి తెలిపారు. ఏపీఎస్పీ 2వ బెటాలియన్ అధికారులు, పోలీసు శాఖ సమన్వయంతో అవసరమైన అనుమతులు త్వరితగతిని లభించాయని పేర్కొన్నారు. అనంతరం నగరపాలక సంస్థ పూర్తి స్థాయి నాణ్యతా ప్రమాణాలను పాటిస్తూ రహదారి నిర్మాణాన్ని విజయవంతంగా పూర్తి చేసిందన్నారు. రోజురోజుకు పెరుగుతున్న వాహన రద్దీకి అనుగుణంగా ప్రత్యామ్నాయ మార్గాల అభివృద్ధి అత్యవసరమని, ఈ బైపాస్ రహదారి అందుబాటులోకి రావడంతో చౌరస్తా కూడలిలో ట్రాఫిక్ రద్దీని గణనీయంగా తగ్గడమే కాకుండా ప్రజల ప్రయాణ సమయం కూడా ఆదా అవుతోందని మంత్రి పేర్కొన్నారు. కమిషనర్ చల్లా ఓబులేష్ మాట్లాడుతూ చౌరస్తాలో ట్రాఫిక్ నియంత్రణకు ఇది తొలి కీలక అడుగు అని పేర్కొన్నారు. మంత్రి టీజీ భరత్ చొరవతో పోలీసు శాఖ నుంచి అవసరమైన అనుమతులు త్వరితగతిన లభించాయని తెలిపారు. ఫిబ్రవరి నెలలో ప్రారంభమైన రహదారి నిర్మాణ పనులు పూర్తి నాణ్యతా ప్రమాణాలతో విజయవంతంగా పూర్తయ్యాయని పేర్కొన్నారు. ఈ రహదారి నిర్మాణంలో భాగంగా 2 దుకాణాలను తొలగించి వాటిని మరోచోట పునర్నిర్మించినట్లు తెలిపారు. అలాగే గోశాల కాంపౌండ్ వాల్ నిర్మాణానికి సాధారణ నిధుల నుంచి 69.50 లక్షలు వెచ్చించామని చెప్పారు. రహదారి ఇరువైపులా డ్రైనేజీ కాలువ నిర్మాణానికి 15వ ఆర్థిక సంఘం నిధుల నుంచి 85 లక్షలు వెచ్చించినట్లు కమిషనర్ వెల్లడించారు. కార్యక్రమంలో ఏపీఎస్పీ బెటాలియన్ డీఎస్పీ మహబూబ్ బాషా, ఎస్సీ రమణమూర్తి, ఏసీపీ సిరిగిరి శబ్నం శాస్త్రి, ఎంఈలు మనోహర్ రెడ్డి, గిరిరాజ్, ఏఈ శాషావళి తదితరులు పాల్గొన్నారు. వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ బైపాస్ కింద అవుతుందండి. ఎందుకంటే బళ్ళారి చౌరస్తా దగ్గర చాలా ట్రాఫిక్ జామ్ ఉంటుంది. దీన్ని ఆలోచన చేసి నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ఖచ్చితంగా ఇక్కడ ఒక బైపాస్ అంటూ చేస్తే చాలా బాగుంటుంది. ట్రాఫిక్ కంజెషన్ అనేది బళ్ళారి చౌరస్తా దగ్గర తగ్గుతుందనే ఉద్దేశంతో కమాండెంట్ గారికి, దీపికా గారికి ప్రత్యేకించి ధన్యవాదాలు తెలుపుతున్నా. ఎందుకంటే కోఆపరేట్ చేసి ఎస్ఏపీ క్యాంప్లో ల్యాండ్ ఇవ్వడము, అలాగే కమిషనర్ గారు కూడా ఫాలో అప్ చేసి కంప్లీట్ చేసేదాంతో ఇక్కడ కొద్దిగా బళ్ళారి చౌరస్తా దగ్గర ట్రాఫిక్ ఇబ్బంది తగ్గేదానికి అవకాశం ఉంటుంది. ఇట్లాంటివన్నీ కూడా కర్నూలు సిటీలో మనకు స్మార్ట్ సిటీ తగ్గట్టుగా పనిచేయాలంటే ఏవేవి పాసిబిలిటీస్ ఉన్నాయో, ఆల్టర్నేటివ్స్, సొల్యూషన్స్, అంటే ఎక్కువ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కాకుండా తక్కువలో వి బీన్ వర్కింగ్ టువర్డ్స్ ఇట్. అండ్ దాని తగ్గట్టుగా కమిషనర్ గారు కూడా నా విజన్ తగ్గట్టుగా హీఈస్ డూయింగ్ ఎ గ్రేట్ జాబ్. కమిషనర్ గారికి కూడా ప్రత్యేకించి ధన్యవాదాలు తెలుపుతున్నా. ఈరోజు కూడా చైర్మన్ గారు సోమశెట్టి వెంకటేశ్వర గారు కూడా రావడం జరిగింది. సో మా చంద్రబాబు గారు ఒక విజనరీ, ఆయన ఆలోచనల మేరకు ఎమ్మెల్యేస్ కానీ మినిస్టర్లు కూడా అందరూ we fall in their line and we try to do all the things whatever మా సార్ థాట్ ప్రాసెస్లో ఏవేవి ఉన్నాయో అవన్నీ ఇంప్లిమెంట్ చేసే దాంట్లో ఉంటాం. సో దిస్ ఈజ్ అ వెరీ క్రూషియల్ అండ్ ఇంపార్టెంట్. దానికి కానీ దీనికి సహకరించిన గోశాల, ఇక్కడ స్మాల్ గోశాల ఉంది, టెంపుల్ వాళ్ళకు కూడా ప్రత్యేకించి ధన్యవాదాలు తెలుపుతున్నా. షాప్స్ కూడా ఎప్పటి నుంచో ఉన్నారు, వాళ్ళకు కూడా ఒక 2-3 షాపుల్లో పోతే వేరే చోట పెట్టడం జరిగింది, వాళ్ళకి ప్రత్యేకించి ధన్యవాదాలు తెలుపుతున్నా. సో స్మార్ట్ సిటీ డెవలప్మెంట్ విషయంలో ప్రజలు కూడా కోఆపరేట్ చేసేదానికి వాళ్ళకు కూడా ప్రత్యేకించి ధన్యవాదాలు చెప్తున్నా. థ్యాంక్ యూ. ప్రతి ఒక్కరూ గోమాత సేవల్లో పాల్గొనాలని, తద్వారా సకల శుభాలు కలుగుతాయని రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గుప్తా అన్నారు. నగరంలోని గోరక్షణశాలలో జరిగిన తన పుట్టినరోజు వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. నగరంలోని దేవాదాయ ధర్మాదాయ శాఖ గోరక్షణశాలలో రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గుప్తా పుట్టినరోజు వేడుకను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గుప్తా కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొన్నారు.
ఆయనకు గోరక్షణశాల కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా స్వాగతం పలికారు. తన పుట్టినరోజు సందర్భంగా రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గుప్తా గోశాలలోని గోమాతలకు కుటుంబ సభ్యులతో కలిసి పూజలు నిర్వహించారు. అనంతరం గోమాతలకు ఆహారాన్ని అందజేశారు. దీనితో పాటు గోగ్రాసంతో తులాభారం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వేద పండితులు రాష్ట్ర మంత్రి టీజీ భరత్తో పాటు ఆయన కుటుంబ సభ్యులకు ఆశీర్వాద వచనం చేశారు. అనంతరం తీర్థ ప్రసాదాలను అందజేశారు. దేవాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్ రామాంజనేయులు రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గుప్తాకు ఆయన జన్మదిన వేడుకలను పురస్కరించుకుని గోమాత జ్ఞాపికను అందజేయడంతో పాటు శాల్వా కప్పి సన్మానించారు. కార్యక్రమంలో గోశాల కమిటీ చైర్మన్ ఇల్లూరి రాజ్యలక్ష్మితో పాటు కమిటీ ప్రతినిధులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గుప్తా మాట్లాడుతూ గోరక్షణశాలలో తన పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు. ప్రతి ఒక్కరూ గోమాతను పూజించాలని, తద్వారా సకల శుభాలు కలుగుతాయని తెలిపారు. గోమాత ఆశీస్సులతో ప్రజలందరూ సుఖ సంతోషాలు, శాంతి సౌభాగ్యాలతో జీవించాలని ఆకాంక్షించారు. తనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన వారందరికీ ధన్యవాదాలు తెలిపారు. మన చాగంటి కోటేశ్వరరావు గారి రింగ్ టోన్ ఈరోజే యాక్టివేట్ కావడం జరిగింది. ఎందుకంటే నెల రోజుల నుంచి ప్రయత్నిస్తుంటుంది. చాగంటి కోటేశ్వరరావు గారు గోశాల గురించి ఒక 30 సెకండ్స్ రింగ్ టోన్ చేయడం జరిగింది. అన్నీ పోయి అంటే ఎట్లా కుదిరిందంటే ఈరోజు 5వ తారీఖున ఈరోజే యాక్టివేట్ కావడం. ఐఎమ్ సో హ్యాపీ. సో ప్రతి ఒక్కరు కూడా గోశాలలో గోసేవలో పాల్గొనాలా. మీ లైఫ్ అంతా బాగుంటుంది. నా లైఫ్లో ఎదిగినాను అంటే గోసేవ చేయడంతో ఎదిగినాను. నేను ఎప్పుడు చెప్తుంటా. సో ప్రతి ఒక్కళ్ళు గోశాలకు రావాలా, గోసేవలో పాల్గొనాలనేది నేను ఎప్పుడు కోరుకునేది. ప్రజలందరికీ కూడా నేను నా తరఫున రిక్వెస్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ. కర్నూలు నగరంలో కేంద్ర ప్రభుత్వం ఆధార్ సమస్యలను పరిష్కరించేందుకు ఆధార్ సేవా కేంద్రాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమని రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గుప్తా అన్నారు. నగరంలోని చల్లా కాంపౌండ్ లో ఏర్పాటు చేసిన ఆధార్ సేవా కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. నగరంలోని చల్లా కాంపౌండ్లో నూతనంగా ఏర్పాటు చేసిన ఆధార్ సేవా కేంద్రాన్ని రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గుప్తా ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆధార్ సేవా కేంద్రంలో జరిగిన జ్యోతి ప్రజ్వలన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. అనంతరం ఆధార్ సేవా కేంద్రంలో లభించే సేవలు వివరాలను సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గుప్తా స్వయంగా తన వేలిముద్రను ఆధార్ సేవా కేంద్రంలో నమోదు చేసుకున్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గుప్తా మాట్లాడుతూ ఆధార్కు సంబంధించిన సమస్యలను పరిష్కరించేందుకు కేంద్ర ప్రభుత్వం నగరంలో ఆధార్ సేవా కేంద్రం ఏర్పాటు చేయడం అభినందనీయమని చెప్పారు. ఇంతవరకు ఆధార్లోని లోపాలను సరిదిద్దుకునేందుకు ప్రజలు ఎంతో ఇబ్బందులకు గురయ్యేవారని, ఇప్పుడు ఆధార్ సేవా కేంద్రం అందుబాటులోకి రావడంతో ఆ సమస్య పరిష్కారం అవుతుందని అన్నారు. ఆధార్ కార్డులలో మార్పులు చేర్పులు చేసుకోవాలనుకున్న ప్రతి ఒక్కరూ కేంద్రాన్ని సంప్రదించి తమ సమస్యలను పరిష్కరించుకోవాలని ఆయన సూచించారు. ఇక్కడ ప్రజలకు సేవలు అందించేందుకు శిక్షణ పొందిన సిబ్బంది ఉండటం వల్ల సేవలు మరింత త్వరగా లభించే అవకాశం ఉందన్నారు. సెప్టెంబర్ 2వ తేదీ వరకు ఈ కేంద్రంలో ఉచితంగా ఆధార్ సేవలను అందిస్తున్నారని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పారు. ఈ కేంద్రంలో 20 మంది కర్నూలు వారికి ఉద్యోగాలు లభించడం సంతోషంగా ఉందన్నారు. యుఐడిఐ నుంచి డైరెక్ట్గా ఆధార్ సేవలు, అన్ని రకాల ఆధార్ సేవలు అందించడానికి యుఐడిఐ నుంచి ఫస్ట్ టైం ఇది మనము ఎస్టాబ్లిష్ చేసామండి. ఇక్కడ అన్ని సర్వీసెస్ దొరుకుతాయి. రెసిడెన్స్ కన్వీనియన్స్ కోసము వీ హ్యావ్ అరేంజ్డ్ ఎవ్రీథింగ్ హియర్. అండ్ ఎస్పెషల్లీ గ్రీవెన్సెస్ ఏదైతే కష్టాలు ఉంటాయో ఆధార్ గురించి, ఎక్కడైతే జనాలకి తెలియదో ఎక్కడికి వెళ్ళాలో అందరు ఇప్పుడు ఇక్కడికి వచ్చి వాళ్ళ గ్రీవెన్సెస్ దే కెన్ సాల్వ్ హియర్ అండి. సో థ్యాంక్ యూ సార్ ఫర్ కమింగ్ హియర్. గారికి, ఇక్కడ సిబ్బందికి, ఆఫీసర్స్కి అందరికీ నా నమస్కారాలండి. ఆధార్ కార్డ్ సెంటర్ ఇక్కడ ప్రారంభోత్సవం ఈ రోజు నుంచి అవుతా ఉంది. సో దాదాపు ఒక 20 మందికి సెంట్రల్ జాబ్స్ రావడం జరిగింది ఇక్కడ ఈ బ్రాంచ్లో. అండ్ కర్నూలుకి రావడం జరిగింది. ఐఎమ్ సో హ్యాపీ. సెకండ్ థింగ్ ఏమంటే ఆధార్ కార్డు మామూలుగా మనము ఏమన్నా చేంజెస్ కానీ ఇట్లా గ్రీవెన్స్లు కానీ ఏమన్నా ఉంటే కొద్దిగా అంటే మీ సేవకి ఇట్లాంటివన్నీ అంటే నాట్ డైరెక్ట్లీ రిలేటెడ్ టు ఆధార్ సెంటర్ ఉండేది కాదు ఇన్నాళ్ళు. చాలా పెద్ద బ్రాంచు, డిస్ట్రిక్ట్లో, స్టేట్లో బిగ్గెస్ట్ బ్రాంచ్. అండ్ ఇట్ హెస్ కమ్ టు కర్నూల్. వీఆర్ వెరీ హ్యాపీ దట్ సెంట్రల్ గవర్నమెంట్ ఇక్కడ మనకి కేటాయించి ఇక్కడ మంచి ఆఫీస్ ఏర్పాటు చేసిన దానికి, ప్రజలకు కూడా ఏమన్నా ఇష్యూస్ ఉన్నా ఇక్కడ వచ్చి రెక్టిఫై చేసుకోవడం కానీ, లేకపోతే
సిస్టమ్ వచ్చి 5 to 15 yearsలో బయోమెట్రిక్స్ చేసుకోవడం కానీ పిల్లలకి, ఎందుకంటే కాకుండా మెయిన్ అండి, ఎందుకంటే చాలా వరకు ఎప్పుడైనా పోయినప్పుడు ఇష్యూస్ చెప్తుంటారు, వాళ్ళకి రెక్టిఫికేషన్ అనేది ఒక్కొక్కసారి నాకు మా వాళ్ళు చెప్పేవాళ్ళు, సార్ హైదరాబాద్ పోవాలా, అక్కడ పోయి ఫాలో అప్ చేసుకోవాలా, అట్లాంటివన్నీ ఇప్పుడు ఇంకా కష్టాలు ఉండవు అనమాట. కర్నూలు డిస్ట్రిక్ట్లో వచ్చేసింది కాబట్టి కర్నూలులో మెయిన్ మనకి ఇక్కడ ఉండడంతో చుట్టుపక్కల ఉండే వాళ్ళు కూడా ఇక్కడ వచ్చి వాళ్ళవన్నీ సార్ట్అవుట్ చేసుకునేదానికి ఒక అవకాశము. అండ్ వెల్ ట్రైన్డ్ పీపుల్ అండ్ ఇట్స్ సెంట్రల్ గవర్నమెంట్ ఆఫీస్ కాబట్టి అందరూ కూడా యూటిలైజ్ చేసుకోవాల్సిందిగా, సర్వీసెస్ని యూటిలైజ్ చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. తన పుట్టినరోజు సందర్భంగా అభిమానులు సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గుప్తా అన్నారు. నగరంలోని ప్రాంతీయ కంటి వైద్యశాలలో తన పుట్టినరోజు సందర్భంగా జీసస్ సోల్జర్స్ మినిస్ట్రీస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బ్రెడ్లు, పండ్ల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. నగరంలోని ప్రాంతీయ ప్రభుత్వ కంటి వైద్యశాలలో తన పుట్టినరోజు సందర్భంగా జీసస్ సోల్జర్స్ మినిస్ట్రీస్ వ్యవస్థాపకులు రవికుమార్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బ్రెడ్లు, పండ్ల పంపిణీ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గుప్తా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రాంతీయ కంటి వైద్యశాలలో చికిత్స పొందుతున్న పేషెంట్లకు బ్రెడ్లను, పండ్లను పంపిణీ చేశారు. కార్యక్రమంలో ప్రభుత్వ సర్వజన వైద్యశాల పర్యవేక్షక అధికారి డాక్టర్ వెంకటేశ్వర్లు, కర్నూలు మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ చిట్టి నరసమ్మ, జీసస్ సోల్జర్స్ మినిస్ట్రీస్ వ్యవస్థాపకులు రవికుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గుప్తా పేషెంట్లకు పండ్లు, బ్రెడ్లు పంపిణీ చేయడంతో పాటు వైద్యశాలలో అందుతున్న వైద్య సేవలను గురించి పేషెంట్లను అడిగి తెలుసుకున్నారు. ఇక్కడ వైద్యులు సక్రమంగా వైద్యం అందిస్తున్నారా, సిబ్బంది సరైన సేవలు అందిస్తున్నారా లేదా అన్న వివరాలను పేషెంట్లను అడిగి తెలుసుకున్నారు. అలాగే వారి పేర్లతో పాటు వారి స్వగ్రామాల వివరాలను అడిగి తెలుసుకున్న రాష్ట్ర మంత్రి రాష్ట్ర ప్రభుత్వ పనితీరును కూడా వారిని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పేషెంట్లు తమకు ప్రాంతీయ కంటి వైద్యశాలలో వైద్య సేవలు చక్కగా అందుతున్నాయని, సిబ్బంది కూడా తమకు మెరుగైన సేవలు అందిస్తున్నారని రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గుప్తాకు తెలిపారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వ పనితీరును వారు కొనియాడారు. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గుప్తా మాట్లాడుతూ తన పుట్టినరోజు సందర్భంగా అభిమానులు సేవా కార్యక్రమాలు ఏర్పాటు చేయడం అభినందనీయమని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ పనితీరు పట్ల పేషెంట్లు సానుకూలంగా స్పందించడం తనకు సంతోషంగా కలిగించిందని తెలిపారు. నగరంలోని ప్రభుత్వ సర్వజన వైద్యశాల అభివృద్ధికి అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గుప్తా అన్నారు. ఈ మేరకు నగరంలోని ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో ఏర్పాటు చేసిన తన పుట్టినరోజు వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. నగరంలోని ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో ఏర్పాటు చేసిన తన పుట్టినరోజు వేడుకల్లో రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గుప్తా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయనకు ప్రభుత్వ సర్వజన వైద్య పర్యవేక్షకులు డాక్టర్ వెంకటేశ్వర్లు, కర్నూలు మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ చిట్టి నరసమ్మతో పాటు హాస్పిటల్ అభివృద్ధి కమిటీ సభ్యులు ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా హాస్పిటల్ ఆవరణలో మొక్కలు నాటిన రాష్ట్ర మంత్రి టీజీ భరత్ వాటికి నీరు పోశారు. అనంతరం ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో గత 2 సంవత్సరాల కాలంలో తన ఆధ్వర్యంలో జరిగిన అభివృద్ధికి సంబంధించిన ఫ్లెక్సీని రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గుప్తా ఆవిష్కరించారు. ఇందులో గత 2 సంవత్సరాల కాలంలో ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో జరిగిన అభివృద్ధికి సంబంధించిన వివరాలను రూపొందించారు. రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గుప్తా మాట్లాడుతూ గత 2 సంవత్సరాల కాలంలో ప్రభుత్వ సర్వజన వైద్యశాల అభివృద్ధికి అవసరమైన అన్ని చర్యలు తీసుకున్నామని తెలిపారు. వాటి వివరాలతో కూడిన ఫ్లెక్సీ ఇక్కడ ఏర్పాటు చేయడాన్ని అభినందించారు. ప్రభుత్వ సర్వజన వైద్యశాల అభివృద్ధికి సంబంధించి ఎప్పటికప్పుడు సమీక్షా సమావేశాలు నిర్వహిస్తున్నామని, పనుల పురోగతిని వేగవంతం చేస్తున్నామని అన్నారు. పేషెంట్లకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు తమ ప్రభుత్వం అవసరమైన చర్యలు తీసుకుంటుందని వివరించారు. తమ అభిమాన నాయకుల పుట్టినరోజు సందర్భంగా అభిమానులు సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గుప్తా అన్నారు. తన పుట్టినరోజు సందర్భంగా షేర్షా సూరి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. నగరంలోని ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో తన పుట్టినరోజు సందర్భంగా షేర్షా సూరి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గుప్తా ప్రారంభించారు. కార్యక్రమంలో షేర్షా సూరి చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు మన్సూర్ అలీ ఖాన్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గుప్తా స్వయంగా ప్రజలకు ఆహార పదార్థాలను వడ్డించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తన పుట్టినరోజు సందర్భంగా పేదలకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేసిన షేర్షా సూరి చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు మన్సూర్ అలీ ఖాన్ను అభినందించారు. తమ అభిమాన నాయకుల పుట్టినరోజు సందర్భంగా ఇలా సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని తెలిపారు. అన్ని దానాలలో అన్నదానం ఎంతో గొప్పదని, పేదల ఆకలి తీర్చడం కోసం ఇలాంటి కార్యక్రమాలు అవకాశం ఉన్న ప్రతి ఒక్కరూ చేపట్టాలని సూచించారు. రక్తదానం
రక్తదానం ప్రాణదానంతో సమానమని ప్రతి ఒక్కరూ రక్తదానం చేసేందుకు ముందుకు రావాలని రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గుప్తా అన్నారు. నగరంలోని బుధవారపేటలో టీడీపీ నాయకుడు అబ్బాస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. నగరంలోని బుధవార్పేటలో తన పుట్టినరోజు సందర్భంగా టీడీపీ నాయకుడు అబ్బాస్, ఆయన సతీమణి మాజీ కార్పొరేటర్ శ్రీమతి షేక్ జకియా అక్సారీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పుట్టినరోజు వేడుకల్లో రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గుప్తా పాల్గొన్నారు. ఈ సందర్భంగా తన పుట్టినరోజును పురస్కరించుకుని ఏర్పాటు చేసిన భారీ కేక్ను ఆయన జనసందోహం మధ్య కట్ చేశారు. ఈ సందర్భంగా టీడీపీ నాయకుడు అబ్బాస్ దంపతులు, అభిమానులు ఆధ్వర్యంలో రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గుప్తాను భారీ గజమాలతో సన్మానించి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం తన పుట్టినరోజు సందర్భంగా ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గుప్తా ప్రారంభించారు. రక్తదానం చేస్తున్న వారికి ఆయన బిస్కెట్స్, జ్యూస్ బాటిల్స్ ను పంపిణీ చేశారు. అనంతరం పేద మహిళలకు చీరలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గుప్తా మాట్లాడుతూ టీడీపీ నాయకుడు అబ్బాస్, ఆయన కుటుంబ సభ్యులు తన పుట్టినరోజు వేడుకలను ఇంత ఘనంగా నిర్వహించడం సంతోషంగా ఉందని తెలిపారు. దీనితో పాటు రక్తదాన శిబిరం, పేద మహిళలకు చీరలు పంపిణీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారని, ఇది మంచి కార్యక్రమంగా అభివర్ణించారు. ముఖ్యంగా రక్తదానం ప్రాణదానంతో సమానమని, ప్రతి ఒక్కరూ రక్తదానం చేసేందుకు ముందుకు రావాలని సూచించారు. తన పుట్టినరోజు సందర్భంగా రక్తదానం చేసిన ప్రతి ఒక్కరిని ఆయన అభినందించారు. మంచి కార్యక్రమం చేశాడు. నా బర్త్డే రోజు ధన్యవాదాలు తెలుపుతున్నా. థ్యాంక్ యూ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ. అలాగే బ్లడ్ డొనేషన్ క్యాంప్ చాలా ఇంపార్టెంట్. బ్లడ్ అనేది చాలా ఇంపార్టెంట్. క్రిటికల్లో మనకు అర్థమవుతుంది. సో అది మనసులో పెట్టుకొని ఈరోజు బ్లడ్ డొనేషన్ క్యాంప్ పెట్టడము, అలాగే శారీ డిస్ట్రిబ్యూషన్ కూడా బీద వాళ్ళకి ఇస్తున్నారు. సో ఆయనకు అందరికి, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ ప్రత్యేకించి ధన్యవాదాలు తెలుపుతున్నా. థ్యాంక్ యూ. టీజీవీ అనంత సిటీ స్క్వేర్ మాల్ వ్యాపార పరంగా విజయవంతం కావడం అభినందనీయమని రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గుప్తా అన్నారు. నగరంలోని టీజీవీ సిటీ స్క్వేర్ మాల్ లో జరిగిన తన పుట్టినరోజు వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. నగరంలోని టీజీవీ అనంత సిటీ స్క్వేర్ మాల్లో జరిగిన తన పుట్టినరోజు వేడుకల్లో రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గుప్తా పాల్గొన్నారు. టీజీవీ అనంత సిటీ స్క్వేర్ మాల్ వ్యాపార భాగస్వామి సుధీర్ ఆధ్వర్యంలో ఈ వేడుకలను ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గుప్తా పుట్టినరోజును పురస్కరించుకుని టీజీవీ అనంత సిటీ స్క్వేర్ మాల్లో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని రాష్ట్ర మంత్రి టీజీ భరత్ ప్రారంభించారు. ఈ సందర్భంగా రక్తదానం చేసిన ప్రతి ఒక్కరిని ఆయన అభినందించారు. అలాగే తన పుట్టినరోజు సందర్భంగా భూమిక అనే చిన్నారికి బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకునేందుకు గాను సిటీ స్క్వేర్ మాల్ యాజమాన్యం తరపున 25,000 రూపాయల చెక్కును బాలిక తల్లిదండ్రులకు అందజేశారు. తన పుట్టినరోజు సందర్భంగా ఇలాంటి సేవా కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం పట్ల ఆయన ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా టీజీవీ అనంత సిటీ స్క్వేర్ మాల్లో షాప్ల యజమానులు, అందులో పనిచేసే సిబ్బంది రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గుప్తాకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బర్త్డే కేక్ను ఆయన కట్ చేశారు. అనంతరం జరిగిన సమావేశంలో రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గుప్తా మాట్లాడుతూ తాము వ్యాపార భాగస్వామిగా ఉన్న టీజీవీ అనంత సిటీ స్క్వేర్ మాల్ విజయవంతం కావటం సంతోషంగా ఉందని తెలిపారు. తన తండ్రి రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ తమ కుటుంబంలో ఒక బెంచ్ మార్క్ క్రియేట్ చేశారని, ఆయనను మించి తాను ముందుకు సాగాలంటే ఎంతో కష్టపడాల్సిన అవసరం ఉందని తెలిపారు. కర్నూలు నగరాన్ని అన్ని విధాల అభివృద్ధి చేసేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. తాను గత ఎన్నికల సమయంలోనే తనను గెలిపిస్తే అభివృద్ధి చేసి చూపిస్తానని చెప్పానని, అన్నట్టుగానే అభివృద్ధి చేస్తున్నానని తెలిపారు. ప్రజలు ఎన్నికల సమయంలో కులాలు, మతాలను చూసి కాకుండా వ్యక్తులను చూసి ఓటు వేయాలని, అప్పుడే ఆయా ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయని తెలిపారు. తనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. నాది భరత్ అన్నది జర్నీ ఆల్మోస్ట్ 2012 నుంచి స్టార్ట్ అయింది. ఆల్మోస్ట్ ఇట్స్ 15 years ఆఫ్ జర్నీ మాది. ఈ 15 years ఆఫ్ జర్నీలో నేను భరత్ అన్నని చాలా క్లోజ్గా అబ్జర్వ్ చేయడం జరిగింది. ఈ 15 yearsలో నాకు ఎలాంటి మార్పు కనిపించలేదు అన్నలో. అదే డెడికేషన్, అదే కమిట్మెంట్, అదే హార్డ్ వర్క్, అదే పలకరింపు, అదే ఆప్యాయత, ఎప్పుడు నవ్వుతూ అందరినీ పలకరించడము, ఎలాంటి చేంజ్ అయితే కనిపించలేదు. ఫిజికల్ చేంజ్ కూడా కనిపించలేదు. అలాగే స్లిమ్గా బాడీ మెయింటైన్ చేస్తూనే ఉన్నాడు అన్న. సో అన్న మనందరికీ చాలా ఒక ఇన్స్పిరేషన్ అన్న. అండ్ అప్పుడే అనుకున్నాను అన్నకి ఇలాంటి ఏమైనా అవకాశం వస్తే రాక్ చేస్తాడని.
ఆ విధంగానే అన్న ఈజ్ రాకింగ్. ఇనిషియల్ స్టేజెస్లో మాల్లో చాలా ఇబ్బందులు వచ్చిండ. ఈ మాల్ కట్టడానికి మేము చాలా ఇబ్బంది పడినాం ఇనిషియల్ స్టేజెస్లో. నేను, భరత్ అన్న, తిరుపతి అన్న, మాకు తెలుసు మేము ఎంత కష్టపడ్డామో ఈ మాల్ చేయడానికి. నౌ వీఆర్ హ్యాపీ దట్ ద మాల్ ఈజ్ సక్సెస్ఫుల్లీ రన్నింగ్ అండ్ ఐఎమ్ వెరీ ప్రౌడ్ టు అనౌన్స్ దట్ అన్న టుడే మాల్ ఈజ్ 100% ఆక్యుపైడ్. 100% ఆక్యుపైడ్. 100% ఆక్యుపైడ్ అని ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో ఏ మాల్ కానీ మార్కెట్ సిచ్యువేషన్స్ ప్రకారంగా అంత ఈజీ లేదు. కానీ ఇలాంటి మార్కెట్ సిచ్యువేషన్స్లో కూడా మన మాల్ మనం టెనెంట్స్ని హోల్డ్ చేసుకొని మనం చేయగలుగుతున్నామంటే ఇట్స్ ఏ సక్సెస్ అనే అనుకోవాలా. మేము పడిన కష్టానికి ఇది ఒక ఫలితం. అండ్ మా వెంటంటూ ఉండి అన్న మాకు సపోర్ట్ చేస్తున్నందుకు చాలా 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 థ్యాంక్స్ అన్న. అన్న డెవలప్మెంట్ విషయంకి వస్తే కర్నూలులో ఎన్నో అద్భుతమైన యాక్టివిటీస్ చేస్తున్నారు. కర్నూలు స్మార్ట్ సిటీస్ దిశగా తీసుకువెళ్తూ ఉన్నారు అన్న. అండ్ ఏపీలో ఇండస్ట్రీస్ పరంగా ఎన్నో అద్భుతాలు, ఎంతో కష్టపడి ఎన్నెన్నో ఇండస్ట్రీస్ తెస్తున్నారు. ఇన్ని మంచి పనులు అన్న చేస్తుంటే మనం కూడా ఏదో చిన్న ఉడతా సాయంగా ఏదో చేయాలి అనే థాట్తోనే ఈరోజు బ్లడ్ క్యాంప్ కానీ అన్నదానం కానీ చేశాము. అన్న మేము చాలా సంతోషంగా ఉన్నాము. దిస్ ఆల్ ఓన్లీ బికాస్ ఆఫ్ యూ. మిమ్మల్ని చూసి ఇన్స్పైర్ అయ్యి మోటివేట్ అయ్యి మేము చేసిన పనులు ఇవి. We are born with different mothers, but he's like my brother. I'm so happy. We have a great bonding. And జనరల్గా మా ఫాదర్ ఎప్పుడు చెప్తుంటారు పార్ట్నర్షిప్స్ నాకెందుకో ఎప్పుడు వర్కౌట్ కాలే అని. బట్ ఫార్చునేట్లీ సుధీర్తో నాకు బాగా వర్కౌట్ అయింది. We have been doing so many good things and I'm so happy మా మాల్ ఇంత సక్సెస్ అయ్యేదానికి సుధీరు, తిరుపాలు has worked very hard. There is no doubt and I'm very very happy and proud అండి. ఎందుకంటే 2019 తర్వాత కోవిడ్ వచ్చిన తర్వాత కోవిడ్ ముందు తెరచగలిగినాం కాబట్టి we were very successful. కోవిడ్ తర్వాత కానీ మాల్ వచ్చిందంటే I think we would have been in deep trouble because for various reasons I think mindset of people కానీ ఇదంతా చాలా మారిపోయింది. ఇప్పుడు మూవీస్ కూడా అంత మీరు చూస్తే చాలా తక్కువ వస్తున్నాయి. అంతకుముందు మూవీస్ అంటే ఎవ్రీ వీక్ వచ్చేది. ఇప్పుడు అందరూ డైరెక్టర్లు ఏమంటే ఎక్స్ట్రాడినరీ తీయాలని టైం తీసుకోవడంతో సో మూవీస్ అనేది చాలా తగ్గిపోవడం జరిగింది. బట్ ఫార్చునేట్లీ దిస్ మాల్ ఈజ్ వెరీ సక్సెస్ఫుల్ అండ్ ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. అండ్ గ్రోత్ ఫ్యాక్టర్లో సుధీర్ చెప్పినట్లు హీ హెస్ బీన్ వాచింగ్ మీ వెరీ క్లోజ్లీ. చాలా ఐ పుట్ ఇన్ రియలీ హార్ట్ అండ్ సోల్ ఇన్ టు ఎనీథింగ్ అండి. దట్ ఈస్ ద బిగ్గెస్ట్ థింగ్ బికాజ్ మా ఫాదర్ ఒక బెంచ్ మార్క్ క్రియేట్ చేశారు. ఆ బెంచ్ మార్క్ కన్నా బాగా చేయాలంటే మనం చాలా కష్టపడేది ఉంటుంది. ఒకళ్ళ ఇంట్లో ఫ్యామిలీలో ఒక బెంచ్ మార్క్ క్రియేట్ చేసిన తర్వాత దాన్ని దాటి చేయడం అంటే ఆషామాషి కాదు. బట్ గాడ్ ఈజ్ గ్రేట్. హీ హెస్ హెల్ప్ మీ ఇన్ లాట్ ఆఫ్ థింగ్స్. నేను ఎప్పుడు చెప్పేవాడిని ఎలక్షన్ల ముందు కూడా, మీరు గెలిపియండి, ఐ కెన్ డూ వండర్స్ ఫర్ కర్నూల్ అని. స్టిల్ లాట్ ఆఫ్ టైమ్ ఈజ్ దేర్. గవర్నమెంట్ ఈజ్ డూయింగ్ గ్రేట్ జాబ్. వీ హ్యావ్ ఎ విజనరీ లీడర్ లైక్ చంద్రబాబు గారు ఉండడంతో స్టేట్ అనుకోండి, కర్నూలు అనుకోండి బాగా అభివృద్ధి చెందే దాంట్లో ఉంటుంది. కాబట్టి మీరు అందరు సపోర్ట్ ఎప్పుడు ఈ కులాలు మతాలు కాకుండా మనిషిని చూడండి అని ఎప్పుడు చెప్తుంటాను నేను. మనిషిని చూసి మీరు ఎప్పుడైనా మీ ఓటు హక్కును వాడుకోవాలా, అదే ముఖ్యం. ఎందుకంటే ఏమో మాట్లాడుతుంటారు. మనకి ఎన్ని బర్త్డేలు చేసాము, లేకపోతే ఎన్ని ఫంక్షన్లు అటెండ్ అయినాము, లేకపోతే ఎన్ని నామకరణాలు అటెండ్ అయ్యేది కాదు. 5 ఏళ్ళ తర్వాత ఇక్కడ ఉండే వాళ్ళందరూ నన్ను ప్రశ్నించేది ఏమంటే, నువ్వు కర్నూలుకి ఏం చేసావు, కర్నూలుకి ఏం తెచ్చినావు అనేది ప్రశ్నిస్తారు. సో అదే మీరు ముఖ్యంగా మనసులో పెట్టుకోవాల్సింది. మేము గెలిచినా ఓడినా టీజీవీ గ్రూప్ నుంచి ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నాం. అది ఇన్స్పైర్ అయ్యి కూడా చాలామంది అవుతుంటారు. ఈరోజు సుధీర్ కూడా ఆయన వాట్ ఎవర్ ఈజ్ అర్నింగ్ హీఈస్ డూయింగ్ లాట్ ఆఫ్ థింగ్స్. మన క్రికెట్ లీగ్ది పెట్టుకొని హీఈస్ పుట్టింగ్ లాట్ ఆఫ్ ఎఫర్ట్స్. దాంట్లో వచ్చే రెవెన్యూని కూడా సపోర్ట్ టు సొసైటీకి చేయాలనే ఉద్దేశంతో వాళ్ళ సొసైటీ కూడా నడుపుతున్నారు. సో వీ హ్యావ్ బీన్ అన్ ఇన్స్పిరేషన్. సో మీ బ్లెస్సింగ్స్ ఎప్పుడు నా పైన ఉండాల్సిందిగా నేను కోరుకుంటున్నా.
తన పుట్టినరోజు సందర్భంగా అభిమానులు చూపుతున్న ఆదరణ, ప్రేమ మరువలేనివని రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గుప్తా అన్నారు. నగరంలోని 13వ వార్డు పరిధిలోని బంగారుపేటలో రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గుప్తా పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. నగరంలోని 13వ వార్డు పరిధిలో ఉన్న బంగారుపేటలో రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గుప్తా పుట్టినరోజు వేడుకలను ఆ వార్డు టీడీపీ ఇన్ఛార్జ్ సురేష్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తన పుట్టినరోజును పురస్కరించుకుని ఏర్పాటు చేసిన బర్త్డే కేక్ను రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గుప్తా కట్ చేశారు. ఈ సందర్భంగా 13వ వార్డుకు చెందిన టీడీపీ ఇన్ఛార్జ్ సురేష్ బాబుతో పాటు పార్టీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో హాజరై ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా భారీ పూలమాలతో రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గుప్తాను సన్మానించారు. 13వ వార్డు టీడీపీ ఇన్ఛార్జ్ సురేష్తో పాటు టీడీపీ నాయకులు మాట్లాడుతూ రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గుప్తా ఇలాంటి పుట్టినరోజు వేడుకలను మరెన్నో జరుపుకోవాలని ఆకాంక్షించారు. రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గుప్తా రాజకీయంగా, పారిశ్రామికవేత్తగా మరింత ఉన్నత స్థాయికి చేరుకోవాలని కోరారు. ఇవి ఇవాల్టి సిటీ న్యూస్ అప్డేట్స్. రేపు దేశానికి క్రీడలకి కలుద్దాం. అంటే సిటీ న్యూస్.